ఈరోజు బిగ్ బాస్ షో అయితే మన మణికంఠ జాతకాలతో స్టార్ట్ అయ్యి అండ్ ఎమోషనల్గా ఎండ్ అయింది. ఇది ఏంటంటే వాళ్ళ ఇంటికాడ నుంచి ఫుడ్ ఉంటుంది కదా, ఆ ఫుడ్ తీసుకొని వచ్చి దాంతోపాటు ఒక మెసేజ్ ఇంటికాడ నుంచి వచ్చిన విధంగా ఆ విధంగా అయితే ఎండ్ అయింది. బట్ ఇట్స్ నాకు తెలిసి ఇది ఒక బిగ్ బాస్ హౌస్లో ఈ ఎపిసోడ్ కూడా చాలా బాగుంది. అండ్ మణికంఠ గేమ్ ఆడితే ఎంత బాగుంటుందా, అండ్ వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏం ఆలోచించకుండా తన పాటికి తన గేమ్ వైజ్ ఆడితే ఎంత బాగుంటుందా అని ఫస్ట్ టైం నాకైతే చాలా హ్యాపీ. అండ్ మణికంఠ తనకి తన వే ఆఫ్లో చాలా బాగా ఆడాడని ఒక టాస్క్ అయితే బాగా కంప్లీట్ చేశాడు. జాతకాలు అంటే ఒక్కొక్క రుచి జాతకం చూపిస్తే అది ఎలా అనేది, అండ్ ఫన్నీ వేలో అయితే బాగా నడిచిపోయింది. తర్వాత ఏంటంటే ఈ టాస్క్ అయితే స్టార్ట్ అయింది. అదే ఇంటికాడ నుంచి ఒక వ్యక్తి వెళ్ళాలి. ఒక వ్యక్తి వెళ్ళి అక్కడ బౌల్ ఇక్కడ బౌల్ ఉంటుంది. ఇది ఒక బౌల్ యష్మి ఇంటి నుంచి వచ్చిందంటే ఇంకో బౌల్ ప్రేరణ ఇంటికాడ నుంచి వచ్చినట్టు. ఈ రెండు బౌల్లో ఎవరితో ఒక్కటే తీసుకొని పోవాలి. అండ్ వాళ్ళకి ఒక మెసేజ్ వచ్చి ఉంటుంది, ప్రేరణకి ఇంకొక మెసేజ్ వచ్చి ఉంటాడు. రెండు మెసేజ్లు వీళ్ళిద్దరు దాంట్లో ఒక్కనే చూస్ చేసుకోవాలి. అది ఎందుకు అనే విధంగా కూడా వాళ్ళు రీజన్ చెప్పేసి తీసుకొని వెళ్ళి ఇంకా హౌస్లోకి వెళ్ళిపోవాల్సిందే. లిటరల్లీ యష్మి స్టార్టింగ్ వచ్చింది. యష్మి వచ్చి నిఖిల్ అండ్ మన మణికంఠకి వస్తే నిఖిల్కే సపోర్ట్ చేసింది వాళ్ళ అమ్మగారి నుంచి అనే విధంగా. అండ్ మణికంఠ అయితే లిటరల్లీ అది చాలా అంటే చాలా ఫీల్ అయ్యాడు దాని గురించి అయితే. అండ్ ఇట్స్ ఓకే, బట్ బయటకు వచ్చి తను ఒక ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేశాడు. అదైతే చాలా బాగా అనిపించింది నాకైతే. అంటే ఎందుకు ఇంత మంచోడికి ఎందుకు అలా అయిందనేది అది నిజంగా తెలియదు. మేబీ తిన ఒక చాదస్తం వల్ల ఏమన్నా ఆ ఇంట్లో ఏమైనా ఇష్యూ అయిందేమో వాళ్ళ ఇంట్లో అయితే. ఓకే, బట్ మణికంఠ అయితే కంపేర్ టు ముందుకి ఇప్పటికి మణికంఠ అయితే చాలా చేంజ్ అయ్యాడు. అండ్ నాకైతే ఇప్పుడైతే ఎవరు విలన్స్ లాగా కనపడలేదు. అండ్ ఒక సైడ్ పక్కా దోసి ఇంకా అంత గేమ్ ఆడాలనే విధంగా ఏమనిపించలేదు నాకైతే. అందరూ బాగా ఆడారు. లాస్ట్కి ఏంటంటే వీళ్ళందరూ ఒకడు వచ్చి యష్మిది అయితే తీసుకోలేదు. ఒక ప్రేరణ తీసుకున్నారు, ఒక నైనిక తీసుకున్నారు, ఒకటి పృథ్వీ తీసుకున్నారు, అండ్ ఒక నిఖిల్ తీసుకున్నారు. ఇలా ఉండగా అండ్ లాస్ట్కి ఎలా వచ్చిందంటే ఒక 5 అంటే తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి వాళ్ళని బిగ్ బాస్ బయటికి పిలిచి ఆడటానికి అంటే తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరి నేమ్స్ అన్నీ ఉన్నాయి. దాంట్లో మీరు ఎవరినో ఒక్కరిని చూస్ చేసుకోవాలంటే మీరు ఎవరిని చూస్ చేసుకుంటారంటే అందరూ వచ్చి విష్ణుప్రియ అన్నారు. అండ్ విష్ణుప్రియకి ఫైనల్గా అయితే తన ఇంటికాడి నుంచి వచ్చిన మెసేజ్ అండ్ ఒక బిర్యానీ అయితే వాళ్ళ అమ్మాయికి అయితే ఇచ్చేశారు. అండ్ నాకైతే ఈరోజు టాస్క్ కంపేర్ టు బిఫోర్ ఈరోజు నాకు బాగా అనిపించింది. చూద్దాం నెక్స్ట్ ఏ టాస్క్లో వస్తుంది. అండ్ అశ్విని హెయిర్ ఆయిల్ తన ఒక బ్రాండ్ ప్రమోట్కి అయితే లాస్ట్ వచ్చి మన ప్రేరణ అండ్ యష్మి అండ్ సీత ఈ 3 వచ్చి యాడ్ కోసం అదొకటి చేశారు. అలా అయింది. అండ్ సాఫీగా అయితే ఎండ్ అయింది. గొడవలు లేవు, ఏం లేవు, కూల్ వేలోనే అయింది ఈ యొక్క ఎపిసోడ్ అనేది. అండ్ బిగ్ బాస్ ఎందుకో ఈ మధ్య కామెడీ చేస్తున్నారని అయితే నాకైతే అనిపిస్తుంది. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది నాకు అయితే కామెంట్ చేయండి. ఓకే గైస్, మరిన్ని వీడియోస్లో మళ్ళీ కలుసుకున్న తర్వాత వరకు అయితే బాయ్ బాయ్.